ఒకటే ఆకలి అవుతుంది ఇవాళ ఎందుకో. మరి రాజేష్ గారు ఏదో ఫంక్షన్ ఉంది నువ్వు తప్పకుండా రావాలంటే ఇవాళనే కావచ్చు అనుకోని నేను తినకుండా వచ్చిన. తీరా చూస్తే రేపట ఫంక్షన్ పాడై గాబరు గాబరు అవుతుందంతా. అన్నట్టు అసలు ఈ తోకగాడు ఎటు పోయిండో, జాడలేడు పత్తలేడు. కూర ఎంత కమ్మగా ఉన్నదో. అగో మన్మన్ కోసం చూస్తుంటే తాత వచ్చిండు, మంచిగా లొట్టలేసుకుంటాడు తింటుండు కదా. ఏందో ఓ తాత మంచిగున్నావానే? వచ్చినవా అంజమ్మ? మంచిగున్నావా? నీ ముసలోడా అద్దాలు కానస్తలేవా? నేను అంజలిని కాదు వాణిని. అద్దాలు తుడుచుకో ముందుగల. తుడుచుకోవాలట. ఓర్ని ఏంది అవి అద్దాలు లేవా? ఉత్త తొర్రలేనా? అద్దాలంటే అద్దాలు కాదులే, అద్దాలు లాంటి. మంచిగున్నది పట్ని కథ. అవుగాని ఏందేమో ఎంటికలు నల్లగున్నాయి, గడ్డం మీసాలు తెల్లగున్నాయి, బాల నలుపా? అంటే 10 రూపాయల పొట్లను రంగేసుకున్నా, నెత్తి వరకే సరిపోయింది, కిందికి రాలే. 10 రూపాయలతోటి పెయ్యి అంత కర్రగా అవుతుంది అనుకున్నావు. మరి కానీ ఏందమ్మో తింటున్నావు? మస్తు ఆకలి అవుతుంది నాకు కూడా. అమ్మా నా తిండి మీద పడ్డాది నీ కన్ను, తిండి పోతా కందానా జిట్టి పెట్టకో. జిట్టి బొమ్మకే జిట్టి పెట్టాలి కానీ ఏం తింటున్నావో చెప్పు. ఉల్లిగడ్డ టమాటా కూర. ఉల్లిగడ్డ టమాటా కూర. ఏంది గంత పిరంగల్ల టమాటా ఉల్లిగడ్డ తింటున్నావా? ఏంది పిరమున్నాయి? పిరమేడున్నాయి పిల్ల? మా అంటే టమాటో 80 రూపాయల కిలో ఉన్నది, ఉల్లిగడ్డ కూడా గట్టి ఉన్నది కదా, పెద్ద పిరమా. అందుకే పిల్లికి బిచ్చమే అని ముసలోడు పిరంగల్ల టమాటా కూర తింటుండంటే ఏదో డౌట్ పడుతున్నది కానీ గిన్నెలో చూస్తే అన్నమే కనిపిస్తలేదు, పప్పు నాకుతున్నట్టే ఉన్నది. చెప్తావు నీ సంగతి. తాత ఏది ఒక్కసారి ఏం తింటున్నావో చూపి. అబ్బో నా కూర ఎత్తుకపోదామనే దొంగ కోళ్ళు వచ్చే ముఖం దానా. చూపిస్తావా? నీ మన్వన్ని కొలువులకెంచి వీకేయాలనా? అద్దులే, అగో ఆడున్నాయి చూడు. అప్పటి నుండి టమాటా టమాటా అనేది గిట్లా యాలడ తీసుకొని తింటున్నావా? ఎట్లా తింటేది పిల్ల? తిన్నట్టు అనుకొని తింటే అయిపోయా, కడుపు నిండిందా లేదా గంటే. ఆహా మరి ఇందాక ఏ టమాటా ఉల్లిగడ్డ ఏం పిరం ఉన్నది అంటివి? మరి లేకుంటే పిరమోళం కాదు పినాసోళం అని 10 మందికి చెప్పుకుంటాం. అయింది కరెక్టేలే గాని గట్లా అన్నం కూడా లేకుంటా నిన్నటి కూర నాక తింటే కడుపు నిండుతుందా అనే? అవ్వేది అసలు నువ్వు ఇట్లా చేస్తుంటే ఏం అంటలేదా? పిలువు ఏడున్నదా? పక్కింట్లో కోడి కోసం పోయింది. దొంగతనంగా పట్టుకునే తందుకా? కాదో దానికి చికెన్ తినాలనిపిస్తుందట. ఈ అవ్వగారికి మళ్ళీ చికెన్లో టమాటా లేకుంటే అస్సలే తినది. అందుకే తినాలనిపిస్తే పో ఆడ కోడిని చూసుకుంటే తినిపో, చికెన్లో టమాటా వేసుకొని తిన్నట్టు అని అనిపించిన. ఇంతకు ఈ బద్మాష్ గాడు ఏడి? ఏదో దావత్ అంటే తినకుంటూ వచ్చిన, రేపటే కదా దావతు. మనవాడా అవ్వా అనగానే ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చెప్పురా గాడిది. తాత 5 కిలోల టమాటా 5 కిలోల ఉల్లిగడ్డ పట్టుకొస్తున్నా రేపు ఫంక్షన్ కోసం. ఏడ తగ్గొద్దు మనం. ఏంది 5 కిలోల టమాటా 5 కిలోల ఉల్లిగడ్డ కొన్నావా? నా గడ్డ మీద దాన్ని నవ్వు కదరా. తాత ఏమైంది? అయ్యో అయ్యో తాత గట్ల పడ్డాడైంది పాడై. 5 కిలోల టమాటా ఉల్లిగడ్డ అనగానే ఊపిరాగినంత పనైనట్టున్నది. మరీ గంత పిరముండే కూరగాయలు ఏం తినేటట్టున్నది, ఏం కొనేటట్టున్నది పాడై. కానీ అమ్మో అర్జెంటుగా రాజేష్ గారికి ఫోన్ చేయాలి తాతకి ఇట్లా అయిందని.